ఇశ్రాయేలు దేశం ప్రపంచానికి కేంద్ర బిందువు. అక్కడే దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన స్థలం. ప్రపంచమును సృష్టించిన సృష్టికర్త కుమారులుగా దేవాతి దేవుడు వాళ్ళకు పేరు పెడుతూ వచ్చారు. యెరూషలేము మందిరము చాలా ప్రాముఖ్యత సంపాదించుకుంది. ముస్లిమ్స్ వెళ్తారు, హిందువులు వెళ్తారు, క్రైస్తవులు వెళ్తారు, జైనులు వెళ్తారు. అనేక మతాల వారికి అది ఒక పవిత్ర స్థలముగా, పవిత్ర మందిరముగా కనబడతా ఉంది. అయితే ప్రజలు ఏం చేస్తారంటే అక్కడ యెరూషలేము గోడ ఉంటుంది, విలాపముల గోడ అనేది. విలాపముల గోడ, ఆ విలాపముల గోడ దగ్గరికి వెళ్ళిపోయి యూదులైతే ఇలా 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 ప్రార్థన చేస్తూ ఉంటారు దాన్ని పట్టుకొని. క్రైస్తవులైతే మామూలుగా ప్రార్థన చేస్తూ ఉంటారు, ఇతరులు ప్రార్థన చేస్తుంటారు. వారు ప్రార్థన చేసిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? ఒక చీటీ రాసుకుంటారు. వాళ్ళు ఒక చీటీ రాసుకొని వారి ప్రార్థన మనవులు అనగా ఏమి జరగలేదో అవి జరుగుతాయనే ఒక నమ్మకంతో ఆ విలాపములు కూడా, అందుకే దేవుడు అన్నాడు యెరూషలేము గురించి భారంతో ప్రార్థన చేయండి, దానికి క్షేమం గురించి ప్రార్థన చేయండి అని చెప్తూ వచ్చాడు. హిజ్కియా గోడ వైపు తిరిగి మొరపెడుతూ వచ్చినట్ట, ప్రార్థన చేస్తూ వచ్చాడంట. ఆ ఉద్దేశంతో ఆ ప్రజలు కూడా ఏం చేస్తారంటే, ఆ యెరూషలేము గోడ పెద్ద బండల్లాగా ఉంటుంది. ఆ బండలలో సందులు ఉంటాయి. ఆ సందుల్లో ఏం చేస్తారంటే వాళ్ళు రాసుకున్న ఆ ప్రార్థన మనవులు, రాసుకున్న ఆ కన్నీటి మనవులు వారు తీసుకెళ్ళి ఆ గోడల్లో పెట్టేస్తారు. ఆ గోడల్లో పెట్టేసిన తర్వాత ఆ ప్రార్థన మనవులు మాకు దేవుడు జవాబిస్తాడని అనుకుని విశ్వసిస్తుంటారు. చాలా కోట్ల మందికి అవి జవాబులు ఇవ్వడం జరిగింది. బాగానే ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఇస్రాయేల్ గవర్నమెంట్, ఇస్రాయేల్ యొక్క యూదులు, రబ్బీలు వాళ్ళు ఏం చేశారంటే ప్రతి ఒక్కరు ఈ గోడలలో కాగితాలు పెడతా ఉన్నారు. ఈ కాగితాలు పెట్టి 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 గోడ పగిలిపోద్ది. గోడ పగిలిపోద్ది కాబట్టి ఆ కాగితాలను క్లీన్ చేద్దాం, ఆ కాగితాలను మనం తీసేద్దామని తీసేయడానికి వారు సిద్ధపరచుకున్న తర్వాత తీస్తూ ఉన్నారు. వాళ్ళు మొత్తం తీసేస్తున్నారు, క్లీన్ చేసేసారు మొత్తం. ఇంకా మరలా అక్కడ పెట్టొచ్చా? ఆ గోడ మీద మరలా వాక్యాలు ప్రార్థన మనవులు పెట్టొచ్చా అంటే పెట్టొచ్చు, కానీ తీసివేశారు. ఎందుకు తీసివేశారు, కారణము ఏంటి అని చూస్తే ఇప్పుడు చెప్పాను కదా, ఆ గోడకు పగుళ్ళు వస్తాయేమో అనే ఉద్దేశంతో వారు అవన్నీ తీసేయడం జరిగింది. ఒకవేళ ఆ పగుళ్ళే గనక వచ్చినట్లయితే మొత్తం గోడ పగిలిపోద్ది. అసలు ఆ గోడ ఎప్పుడు కట్టడం జరిగింది, ఎవరు కట్టారు అంటే నెహెమ్యా దినాల్లో ప్రాకారాన్ని నిర్మించడం జరిగింది. ఎంత పెద్ద ప్రాకారం అండి అది! ఎంత పెద్ద ప్రాకారం! ఆ ప్రాకారం దాదాపుగా 100 అడుగుల హైటే ఉంటుందంట ఆ ప్రాకారం. అంత ప్రాకారాన్ని నెహెమ్యా దినాల్లో వారు ఒక్కొక్కరు ఆనుకొని కడుతూ వచ్చారు. ఎజ్రా, నెహెమ్యా వారందరూ ఆ దినాల్లో బబులోను నుంచి వచ్చి యెరూషలేములో ఉన్న ప్రాకారాన్ని నిర్మిస్తూ వచ్చారు. ఆ ప్రాకారాన్ని పట్టుత్వం చేయాలా, ఆ ప్రాకారాన్ని ఏమీ కాకుండా చూడాలని వారు అనుకుంటూ వచ్చారు. కాబట్టి దాని వలన వారు ఆ ప్రార్థన మనవులను ఇస్తూ వచ్చారు. అయితే చాలామంది జీవితాల్లో ఆ ప్రార్థన ద్వారా వాళ్ళు ఇప్పుడు ఇండియా నుంచి కూడా చాలామంది వెళ్తారు. ఇజ్రాయెల్లో ఉన్నవారు, పాకిస్తాన్ నుంచి, ఈ చైనా నుంచి అనేక మంది క్రైస్తవులు వెళ్ళి ఆ గోడల మీద వారు ఇవి ప్రార్థన మనవులు పెట్టేస్తారు. వాళ్ళు ప్రార్థన మనవులు పెట్టేసి మాకు సహాయం చేయండి ప్రభువా అని అడుగుతూ ఉన్నారు. నిజమే, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ యొక్క గదిలో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ వ్యక్తిగతంగా భారంతో ప్రార్థన చేస్తున్నావా? దేవుని సన్నిధిలో ప్రార్థనలో కనిపెడుతున్నావా? అడుగుడి మీకు ఇవ్వబడని దేవుడు చెప్తూ వచ్చారు. పట్టు వదలక ప్రార్థన చేయండి అని దేవుడు చెప్తూ వచ్చాడు. సంఘములో సంఘ ప్రార్థనకు వెళ్తున్నావా? ఉపవాస ప్రార్థన చేయగలుగుతున్నావా? వ్యక్తిగతమైన ప్రార్థన చేస్తూ ఉన్నావా?
ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నావా? నా మట్టుకు నేనే ప్రార్థన చేసుకుంటానండి, అవసరం లేదు, ఏముంది అని అనుకుంటున్నావా? లేదు లేదు, నీవు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే వారి క్షేమం నీదవుతుంది. మనం క్షేమంగా ఉండినట్టు ప్రార్థన చేయాలా, భారతదేశం గురించి ప్రార్థన చేయాలా, ఇతర ప్రాంతాల దేశాల గురించి ప్రార్థన చేయాలా, ప్రార్థన మనము చేయాలి. ఎలా ప్రార్థన చేయాలా అని ఆలోచిస్తున్నారా? నేను నా సేవా జీవితంలో, నా యొక్క ఆత్మీయ జీవితంలో నేను నేర్చుకున్న విషయం ఏంటంటే, ప్రార్థన చేయడానికి కొంచెంసేపు చేసి ఆపేస్తాం. ఏంటి ప్రభా ఏం చేయాలా ప్రార్థన అని అనుకుంటూ ఉంటాం. ఒకనొక దినాన్ని ఒక ఆలోచన వచ్చింది నాకు. ప్రపంచ పటమును మొత్తం పెట్టుకొని ఆ ప్రపంచ పటములో ఒక్కొక్క పటం మీద, ఒక్కొక్క పిక్చర్ మీద, ఒక్కొక్క దేశం మీద, ఒక్కొక్క గ్రామం మీద, ఒక్కొక్క పట్టణం మీద, ఒక్కొక్క రాజధాని మీద ఏలు పెట్టేసి, ప్రభువా ఈ దేశాన్ని జ్ఞాపకం చేసుకో, ఈ దేశాన్ని రక్షించు, ఈ ప్రాంతాలను రక్షించు, మీరు మార్చవా అని అడిగి ఆ యొక్క వాటి మీద వేలు పెట్టి ప్రార్థన చేశారు. ఆ తర్వాత మొబైల్ తీసుకొని గూగుల్లోకి వెళ్ళి గూగుల్లో అనేక దేశాల గురించి ప్రార్థన చేస్తున్న మార్కాపురం ఉందనుకోండి, ఆ మార్కాపురం అనే పట్టణంలో ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని గ్రామాలు ఉన్నాయి, అన్నిటి చూసుకుంటున్నాను. అన్ని చూసుకొని అన్నిటి గురించి ప్రార్థన చేస్తూ ఉంటాను. భారతదేశంలో ఢిల్లీ ఉందనుకోండి, ఢిల్లీని కొట్టేస్తాను. ఢిల్లీ కొట్టేసి ఢిల్లీలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని మండలాలు ఉన్నాయి, అనేక ప్రాంతాల గురించి ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎవరు ఎస్ఐలు ఎవరు, కలెక్టర్స్ ఎవరు, అందరి గురించి ప్రార్థన చేస్తూ ఉంటాను. తమిళనాడు తీసుకుంటాను, కేరళ తీసుకుంటాను. కేరళలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, రాష్ట్రాల్లో ఎన్ని పట్టణాలు ఉన్నాయి, ఎన్ని పట్టణాల్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాల్లో ఎంతమంది పాపులేషన్స్ ఉన్నారు, అన్నీ తీసుకొని ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవుడు నాకు ఇచ్చిన కృప అది. ప్రతి ప్రాంతం గురించి, ఇప్పుడు భారతదేశం గురించే కాదు, ఇంగ్లాండ్ ఉంది, ఇంగ్లాండ్ దేశం గురించి ప్రార్థన చేస్తాను. ఇంగ్లాండ్ దేశంలో ఎన్ని రాజధానులు ఉన్నాయి, ఎన్ని పట్టణాలు ఉన్నాయి, ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎంతమంది ప్రజలు ఉన్నారు, పాపులేషన్ ఎంత ఉంది, అన్నిటి గురించి ప్రార్థన చేస్తూ ఉంటాను. వివిధ ప్రాంతాల గురించి ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రతి గ్రామం. నీ దగ్గర మొబైల్ ఉంది, మొబైల్ తీసుకొని ఏం ప్రార్థన చేయాలి, ఏం ప్రార్థన అనుకుంటున్నావేమో, కాదు. మొబైల్ తీసుకో, ఆన్ చేసి ఒక దేశం గురించి నీకు దేవుడు ఏమైనా భారం పెడితే ఆ దేశం కొట్టు, ఆ దేశాన్ని కొడితే ఆ దేశంలో ఎన్ని టౌన్స్ ఉంటాయి, ఎన్ని పట్టణాలు ఉంటాయి, ఎన్ని ఆ దేశంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఎన్ని రాజధానులు ఉన్నాయి, ఎన్ని పట్టణాలు ఉన్నాయి, ఎంత పాపులేషన్ ఉంది, అంతా వస్తుంది. దాని గురించి మనం ప్రార్థన చేస్తే, ప్రభువా డాక్టర్లను కాపాడు, నర్సెస్ని కాపాడు, పోలీసులను కాపాడు, కలెక్టర్లను కాపాడు, రాజకీయ నాయకులను రక్షించు, నేను నమ్మని వారు చాలామంది ఉన్నారయ్యా, రక్షించు, వ్యభిచారులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, అందరి గురించి మనం ప్రార్థన చేయొచ్చు. తెలుసా? ఈ విధంగా ప్రార్థన చేసే అనుభవాన్ని నేర్చుకో. నేను ప్రతి ఒక్క దేశం గురించి ప్రార్థన చేస్తా, ప్రతి ఒక్క ప్రాంతం గురించి ప్రార్థన చేస్తా, ప్రతి మండలము, ప్రతి గ్రామం గురించి నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ఆ ప్రజలు రక్షించబడాలి అని. అలా ఎన్ని చేయొచ్చు తెలుసా? రోజుకొక ప్రాంతాన్ని తీసుకో, 250 దేశాలు ఉన్నాయి. 250 దేశాలు. నువ్వు సంవత్సరానికి ఆ దేశంలో ఉన్న వాటన్నిటి గురించి నువ్వు ప్రార్థన చేయొచ్చు. ఒక మంట రగులుతుంది. దేవుడు నీకు నాకు పెట్టిన భారం అది. నేనైతే అలాగనే చేస్తూ ఉంటాను. దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చి ఈ ఆలోచన నేను మీకు ఇస్తున్నాను. మీ సంఘాలు ఆరంభించండి, ఇంకా మీరు వ్యక్తిగతంగా ఆరంభించండి, తీసుకోండి. ఒక మంట రగలాలి ప్రపంచంలో. ఎంతమంది కోట్ల మంది ప్రజలు ప్రార్థన చేస్తుంటే ఆ దేశానికి ఎందుకు రక్షణ ఇవ్వడు దేవుడు? రక్షణ ఇస్తారు దేవుడు. ఇలా చేయండి ప్రార్థన, ఈ విధంగా ప్రార్థన చేయండి. నీకు దేవుడు ఆలోచన ఇస్తాడు, దేని గురించి చేయాలా, ఎలా చేయాలా అనే ఒక ఆలోచన దేవుడు ఇస్తాడు. ఆ ఆలోచన ప్రకారం చేయి, ఒక అద్భుతాన్ని దేవుడు జరిగిస్తాడు. సరేనా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి స్తోత్రం. ప్రతి దేశం గురించి, ప్రతి రాష్ట్రం గురించి ప్రార్థన చేస్తున్నాం. యెరూషలేములో ఆ గోడ మీద వేయబడిన ఆ యొక్క పేపర్లు వారు తీస్తూ వచ్చారు, కానీ మా హృదయంలో మీరు ఉన్నారు. మీరే సహాయం చేసి ప్రతి ఒక్క ప్రార్థనకు జవాబు దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.